కళ్యాణ దుర్గానికి ఎమ్మెల్యేగా ప్రజెంట్ అమిలినేని సురేంద్రబాబు గారు ఉన్నారు. ఏంటి సార్ అసలు ఆయన యొక్క పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఏమైనా అభివృద్ధి చేశారా? రాజకీయాలు పక్కన పెడితే ఈయన అసలు ఎటువంటి వ్యక్తి? ప్రజల కోసం ఏమన్నా మంచి చేశాడా? అసలు అటువంటి ప్రశ్న అసలు ఏమాత్రం సందర్భం లేనిది. ఏం మంచి చేశారు అంటే, ఆయన ప్రజాప్రతినిధిగా శాసనసభ్యులుగా కాక ముందు నుంచి 15 ఏళ్లుగా పనిచేస్తూనే ఉన్నారు. 20 ఏళ్లుగా ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అల్లుళ్ళు, ఆయన సహచరులు అందరితోనూ పనిచేయించే రకం ఆయన. కేవలం శాసనసభ్యులు అయిన తర్వాత దాని గురించినటువంటి అందరికీ తెలిసినటువంటి అవకాశం వచ్చింది. ప్రభుత్వం వారు ఏదైనా, ఈయన ప్రభుత్వాన్ని అడుగుతాడు, ఏదైనా ఫలానా కార్యక్రమం కావాలి, మాకు నిధులు మంజూరు చేయండి. ప్రభుత్వం ఒక్కోసారి ఇస్తుంది, ఒక్కోసారి ఇవ్వదు. కార్యక్రమం మాత్రం జరుగుతుంది. ఆయన నిధులు పెట్టి ఆయన కార్యక్రమాలు చేయించేస్తాడు. ఎక్కడా వెనుకాడేటువంటి ఇది లేదు. ప్రభుత్వ నిధులు వచ్చినా రాకపోయినా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అడిగినటువంటి ఏ పని కూడా ఎక్కడా ఆగల ఇప్పటిదాకా. అందుకనే ఏ ఊరికి ఆయన వెళ్ళినా కూడా నీరాజనాలు పడతారు. ఆయన మన ఇంట్లో మనిషిలాగా ట్రీట్ చేస్తారు తప్ప ఆయన ఒక పరాయి మనిషిలాగా, నిజంగా ఒక ఎమ్మెల్యే లాగా ఇట్లా ఎవరు అనుకోరు. ఆయన అందరితో అంత చక్కగా కలిసిపోతారు. చాలా నిరాడంబరంగా ఉంటాడు. బోళా మనిషి. ఈ రాజకీయపు ఎత్తుగడలు తెలుసు ఆయనకు, కానీ మనెవరి మీద ప్రదర్శించడు, ఇంకెవరి మీద కూడా ప్రదర్శించడు. కేవలం మంచి పనులు చేస్తూ 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 ముందరికి వెళ్తూ ఉండేటువంటి రకం. అలాంటి ఒకసారి అండి, మీరేమో ఆయన అన్ని సేవా కార్యక్రమాలు చేస్తాడు, సొంత డబ్బులు ఖర్చు పెడతానని అంటున్నారు. మరి కొంతమంది ఏమో ఆయన అంటే గిట్టని వాళ్ళు అవ్వచ్చు, లేదా ప్రతిపక్షం వాళ్ళు అవ్వచ్చు, ఆయన బల్ల కింద చేయి తడవంది ఒక పని కూడా చేయడు, ఏ పని జరగాలన్నా ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేసే పనులు చేస్తున్నాడని అంటున్నారు. నిజంగా ఆయన ఏమైనా సేవా కార్యక్రమాలు చేశాడు? ఆయన సొంత డబ్బులు మీరు ఏమైనా చూసారా? నేను చాలా చూశాను. ఇప్పుడు వారి ప్రతి కార్యక్రమానికి నేను దాదాపు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే ఉన్నాను. గత 10-15 ఏళ్లుగా ఓ రంజాన్ వస్తే ముస్లిం సోదరిమణులందరికీ కూడా చీరలు పంచేటువంటి కార్యక్రమం చేశారు. ఉగాది వంటి కార్యక్రమాలు చేశారు. మాబోటి వాళ్ళు పెట్టుకునేటువంటి బయటి కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేశారు. ఆయనకు ఒకరి దగ్గర నుంచి డబ్బు తీసుకోవాల్సినటువంటి అగత్యము, అవసరము ఎప్పుడూ లేదు. ఆయన బలమంతా కూడా ఆయన మనస్సే. ఆయన ఎప్పటికప్పుడు ఇంకొకరికి వితరణ చేసేటువంటి లక్షణమే కానీ ఇంకొకరి దగ్గర ఆశించే లక్షణం ఆయన దగ్గర లేదు. అటువంటి అవసరం ఆయనకు రాదు నా ఉద్దేశంలో. సార్, మరి ఈ నియోజకవర్గంలో రాజకీయాల గురించి కాసేపు పక్కన పెడితే గతంలో ఉన్నటువంటి వ్యక్తి మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంపీగా పనిచేశారు. మంత్రిగా పనిచేస్తే నియోజకవర్గం అభివృద్ధి అనేది ఎక్కువగా ఉండాలి. మీరు తిరుగుతూ ఉంటారు కాబట్టి గత 5 ఏళ్లలో ఈ ప్రాంత అభివృద్ధి ఎలా ఉంది, ఈ 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి ఎలా ఉంది, మీకు ఏమన్నా మార్పు కనిపిస్తుందా? చాలా మార్పు. ఇప్పుడు మార్పు నేను నియోజకవర్గంలో కంటే కూడా ప్రజల ముఖాల్లో చూడవచ్చు. ప్రజల ముఖాల్లో ఉండేటువంటి సంతోషము ఆ అభివృద్ధికి ఆల్మోస్ట్ ప్రతిబింబం లాంటిది. ప్రజలందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారో. ఇప్పుడు 100% మందిని ఎవరు సంతృప్తి పరచలేరు, 100% కోరికలని ఎవరు సంతృప్తి పరచలేరు కదా. కానీ వీలైనంత వరకు అడిగిన వారికి లేదనకుండా ఆయన కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఏంటి సార్, సైకిల్ పంపిణీ ఉచితంగా చేస్తున్నారు అంటున్నారు. నిజంగా ఉచితంగా ఇస్తున్నారా? పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేసి ఇస్తున్నారు? లేదు. ఇప్పటిదాకా ఆయన ఇందాక ఒక మాట కూడా అన్నారు, ఉచిత సైకిల్ పంపిణీ అనేటువంటి మాట అనకండి. ఈ ఉచిత సైకిల్ పంపిణీ అంటే ఇదేదో గవర్నమెంట్ కార్యక్రమమో లేకుంటే రాజకీయ కార్యక్రమమో అనుకునేటువంటి అవకాశం ఉంది. ఇది నేను నా నియోజకవర్గంలో చదువుకుంటున్నటువంటి చిన్నపిల్లలకి ఇస్తున్నటువంటి కానుక. అది కూడా అందులో ఇంకో జాగ్రత్త, 6-7 తరగతుల పిల్లలకి ఇవ్వడం లేదు. వాళ్ళు నడపడం కష్టం అవుతుంది, ఎక్కడైనా కింద పడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో 9-10 తరగతులు వాళ్ళు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మీద దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఇంటర్మీడియట్ పిల్లలు పబ్లిక్ ఎగ్జామినేషన్ మీద దృష్టి పెట్టవలసి ఉంటుంది. అందుకోసం వారికి చదువుకోవడం కోసం టైం ఎక్కువగా కేటాయించడం కోసం, మిగిలిన శ్రమలో సమయం తగ్గడం కోసం వారు చేసినటువంటి పని ఇది. దాదాపు నియోజకవర్గంలో ఉండేటువంటి చిన్న నెట్వర్క్ కాదండి, మొత్తము నియోజకవర్గంలో అవసరం ఉన్నటువంటి పిల్లల సంఖ్య తెలుసుకోవడం, ఏ నియోజకవర్గంలో ఏ పాఠశాలలో ఎంతమందికి పంచాలి, ఈ లెక్కలన్నీ తెలుసుకొని దాదాపు 2-3 నెలల పాటు ఈ లెక్కలన్నీ తేల్చి ఇప్పుడు మళ్ళీ ఒక 2 నెలల పాటు ఆయన పర్యటన చేస్తూ ప్రతి పాఠశాలలోనూ దాదాపు 14 అనుకుంటాను అతి తక్కువ సంఖ్య, 500 అతి పెద్ద సంఖ్య, ప్రతి చోట సైకిళ్ళు పంచేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేపడుతున్నాం. థ్యాంక్ యూ అండి.